హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందరి తర్వాత ఎన్నికల కౌంటింగ్పై ఈసీ సంచలన ప్రకటన. ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్కు ఎన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు సిఈసి రాజీవ్ కుమార్. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. 7 విడతలుగా పోలింగ్ విజయవంతంగా ముగిసిందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓట్లు వేశారని, ఇదొక రికార్డు స్థాయి అని ఈ సిఈసి తెలిపారు. 31 కోట్ల మంది మహిళలు ఓటు వేశారని తెలిపారు. దీంతో పాటు సిఈసి రాజీవ్ కుమార్ ఓటర్లకు స్టాండింగ్ అవేషన్ ఇచ్చారు. మన దేశంలో ఓటు వేసిన వారి జనాభా సంఖ్య G7 జనాభా కంటే దేశాల జనాభా కంటే 1.5 రెట్లు ఎక్కువగా ఉందని రాజీవ్ కుమార్ కామెంట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ ఇదే అని చెప్పారు సిఈసి రాజీవ్ కుమార్. ఈ మొత్తం ప్రక్రియలో 1.5 కోట్ల మంది పోలింగ్ సెక్యూరిటీ సిబ్బంది నిధులు నిర్వహించారు. 68,763 బృందాలు ఈ ఎన్నికలకు పర్యవేక్షించాయి. 135 ప్రత్యక్ష రైళ్లను అందుబాటులోకి తెచ్చాం. ఎన్నికల ఏర్పాటు కోసం 4 లక్షల వాహనాలను ఉపయోగించామని తెలిపారు. ఇక పోలింగ్ విషయానికి వస్తే 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ అవసరం రాలేదు. గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్ నిర్వహించగా ఈసారి ఆ సంఖ్య 39కి తగ్గిందని చెప్పారు. ఎప్పటికంటే ఎక్కువగా జమ్మూ కాశ్మీర్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని సిఈసి వివరించారు. అక్కడ 58.58% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. కాశ్మీర్ లోయలో 51.5% పోలింగ్ నమోదైందని. ఎన్నికల ముగింపుపై ఈసీ ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.